వెలుపలకు తీసుకువచ్చి ఆకాశం వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్క పెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను. అబ్రహాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీలు ఊరు నగరము నుండి నేను కొనువచ్చింది అనెను. అబ్రాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల ఆడమేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక గువ్వను, ఒక పావురమును నా యొద్దకు తీసుకుని రమ్ము అనెను. అబ్రాము వానంటిని తీసుకుని వచ్చెను. జంతువుల నడిమికి 2 ముక్కలుగా నరికెను. ఆ మొక్కలు ఒకదాని ప్రక్కన ఒకటిగా చేర్చెను. పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములను మోగినవి, కానీ అబ్రహాము వారిని తోలివేసెను. ప్రొద్దు వాడుచున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టెను. అతనికి మహాగాఢాంధకారము భయము పుట్టెను. 17వ వచనం. అంతటా ప్రొద్దుగుంకి చీకటి పడెను. అప్పుడు పొగకుంపటి నిప్పమంట కనబడి మాంసములను నడుముగా కడలిపోయాను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబిక చేసుకుని ఐగుప్తు దేశం మొదలుకుని మహానదియకు యూఫ్రటీస్ వరకు గల భూఖండమును నీ సంతతికి దారపోయించున్నాను. ఇది ప్రభువాకు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనం నుండి 4వ అధ్యాయము 1వ వచనం వరకు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనం నుండి 4వ అధ్యాయము 1వ వచనం వరకు. సోదరులారా, మీరందరూ నన్ను అనుసరించి ఉండుడు. మేము చూపించిన సదా దర్శనమును అనుసరించి వారిని కనిపెట్టి ఉండుడు. నేను ఈ విషయంలో మీకు అనేక పర్యాయములు చెప్పి ఉంటిని. కన్నీటితో దానిని మరలా చెప్పుతున్నాను. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగాను జీవించువారు అనేకులు ఉన్నారు. వారికి దైవము కనుక తుదకు నరకమే వారికి నివాసంగా కాగలరు. సిగ్గుపడదగిన విషయముల గురించి వారు గర్వించరు. కేవలము లౌకిక విషయముల గురించి వారు ఆలోచించరు. కానీ మనం పరలోక పౌరులము. ఇవి నుండి మన రక్షకుడకు ప్రభువును యేసుక్రీస్తు రాకడకై మనం ఆతురతో వేచి ఉన్నాము. బలహీనముగాను మన మత శరీరములను ఆయన తన శరీరం వలె దివ్యముగా సర్వమును లోబర్చుకున్న కదా తన శక్తి చేత ఆయన అట్లు చేయను. కనుక సోదరులారా, మీరు నాకు ఎంతయో ప్రియులు. మిమ్మల్ని చూడవాలని నాకెంతో అభిలాష. మీరు నా ఆనందమును మిమ్మల్ని గురించి నేను గర్విస్తున్నాను. ప్రియ సోదరులారా, ప్రభునందరి మీ జీవితంలో మీరు ఇప్పుడు గట్టిగా నిలవబడి ఈ ప్రభు వాక్కు